వేదిక రాష్ట్రానికి సోదర సోదరి న్యాయవాదులు ఎందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇంతమంది సమావేశానికి 9:25 అయినా కూడా కూర్చున్నారంటే ఒక న్యాయమూర్తి ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఆయన మీ మనసుల్లో ఎంతగా ముద్ర వేశారనేది చెప్పుకునే చెప్తున్నాను. ఆ సర్వీస్లో నేను చాలా ఫంక్షన్స్ చూసుకుంటాను, ఈ ట్రాన్స్ఫర్స్, రిటైర్ ఫంక్షన్స్. కానీ ఇంత గొప్పగా చేసే ఫంక్షన్ నా సర్వీస్ ఇదే మొదలు వచ్చింది. నరేష్ గారి గురించి నేను వినడే కానీ ఇప్పుడు ఎక్కడ కలిసి పనిచేయలేదు. పుస్తకం ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వారికి చోటు జరిగింది. వారికి ఈ పొజిషన్లో మంచి పేరు ఉంది, అందులో ఏ రకమైన మీకు సందేహం. అయితే నరేష్ గారు ఇలా ఉండడానికి మీరు అందరూ చెప్పారు కాదని, ఏ న్యాయమూర్తి అయినా సరే న్యాయవాది అంటే మీరు ఇంటికాడ ఏదైనా చిరాకున్న పరంగా వచ్చి బెంచ్ పెట్టుకుంటారు, అది వేరు విషయం. అది మేము పడతాం బాగుంది, వీళ్ళు పడిపోతారు. కానీ ఒక న్యాయమూర్తి గారికి చిరాకు ఉంటే అది మొత్తం బాగానే పడుతుంది. ఆయన చిరాకు పడుకుంటారంటే ఇంటికాడ వాతావరణం సహజంగా ఉంటుంది. ఆ ప్రసాదం ఉండాలంటే ముఖ్యంగా వారి సహజాన్ని చక్కగా ఉండాలి. ఆవిడ చక్కగా అన్ని సమస్యలు ఆవిడ చూసుకుంటూ అయితే వారి మీద ఏ రకంగా ఏర్పాటు పడకుండా చక్కగా మీ అందరూ హ్యాపీగా చేసుకోవడానికి అవకాశం ఉంది. సొంత వాతావరణం కలిగినటువంటి వారి యొక్క భయపడానికి మొదటిగా నా యొక్క ధన్యవాదాలు. ఇంకా చెప్తే సార్ మీ ఒక్కరే అంటే వచ్చిన తర్వాత ఈ జూడి సార్ సభ్యులు కూడా మరి ఎంతో సహకరిస్తూ కోఆపరేటివ్ ఉంటూ ఏది కావాలో నాకు వెంటనే చేసి పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా నేను జిల్లా న్యాయమూర్తిగా ఉన్నాను కదా, జిల్లా జడ్జిగా ఉన్నాను కదా, వీరికి మాట్లాడిన చెప్పుకుంటాం కానీ ఎవరి ఒక రకం మాట్లాడి కానీ వాళ్ళు విషయాల్లో ఎంట్రావడం కానీ పట్టించుకోవడం కానీ జరగకుండా ఎవరి పరాలు చేసుకోవాలి, ఆయన పరాలు చేసుకుంటూ మాకు కూడా ఒక సూర్య వాతావరణాన్ని, చక్కటి వాతావరణాన్ని కలిగేసినటువంటి ఈ న్యాయమూర్తి గారికి నా ధన్యవాదాలు. చెప్పనిస్తే సార్ ఏం చేస్తారంటే సార్ మీరు ఒకసారి మన బాగా అంబేద్కర్ ఫోటో గురించి చిన్న సమస్య అది విషయాన్ని ఆయన ఏం చెప్పారు, జనార్దన్ గారికి మీటింగ్ లో అమ్మా ఇలాగ అంబేద్కర్ ఫోటో ఉంది అంటే ఆ తర్వాత మీటింగ్ లో చెప్పారు, ఏమండి ఆయన ఫోటోని ప్రతి ఫోటో పెట్టుకోవచ్చు, ఏమి అభ్యంతరం లేదు, ఒక పర్మిషన్ కూడా అక్కర్లేదు అని చెప్పేసారండి. ఈయన వల్ల మన జడ్జి గారి వల్ల మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో అన్ని కోర్టులలో కూడా అలా చెప్పగలిగి ధైర్యం ఉండాలి. కేవలం మనకెందుకు మనకు అవసరమైందని చెప్పేసి పట్టించుకోరు. కానీ ఆయన ఓపెన్ గా మీటింగ్ లో మా కాన్ఫరెన్స్ లో చెప్పి అందరికీ ఇలాగా మొత్తం కోర్టు హాల్లో ఫోటోస్ పెట్టుకునే అవకాశం కలిగేసినటువంటి ఆయనకి ధన్యవాదాలు. ఇంకా చెప్పాలంటే సార్కి ఈ రోజున మీ అందరూ కూడా ఇంత ధన సన్మానం చేయడానికి చాలా అదృష్టం. ప్రతి ఉద్యోగికి కూడా రిటైర్మెంట్ ఇన్విటబుల్ కంపల్సరీ జరుగుతాయి. అయితే మీరు అందరికీ చెప్పాలంటే ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నారు కాబట్టి, ఇప్పుడు అనకాపల్లి వెళ్ళిపోతున్న వాళ్ళు లక్కీ పర్సన్ ఆయన స్వీకరిస్తున్నారు కాబట్టి అంచేత ఒకవేళ మీరు ఏమనుకున్నా కానీ కాబట్టి చాలా పంపించారు. ఇంకా సర్వీస్ ఉంది కాబట్టి ఆయన అనకాపల్లిలో బాగా సర్వీస్ అందించి మన జిల్లాకి ప్రధాన న్యాయమూర్తిగా వచ్చి తర్వాత హైకోర్టు వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఆయనకి మంచి ఆయుష్, ధైర్యం, సహకారం కోరుకుంటూ నేను ఇచ్చిన అవకాశాన్ని ఎందుకంటే 5 minutes ఇచ్చిన అవకాశాన్ని పేర్చుకుంటూ మీరు రావాలని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎదురు ముగిస్తారు. థ్యాంక్ యూ సార్. కొత్తగా వచ్చారు నామినేషన్ వారిని